హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ సిరి లైఫ్ స్టైల్. ఈరోజు మనం మష్రూమ్ని సింపుల్గా గ్రేవీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ని బాగా సాల్ట్ వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు బాగా కలిపి నీళ్ళు అనేవి పక్కకు వంపేసి ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్. నేను ఇక్కడ ఆయిల్ అనేది నార్మల్ ఆయిల్ యూస్ చేయట్లేదు, మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మష్రూమ్ వేయాలి. మష్రూమ్ వేసి మష్రూమ్ అనేది హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉడికించామనుకో కలర్ చేంజ్ అవుతుంది. ఆ మష్రూమ్ని బాగా ఉడికించి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అలానే కలుపుతూ ఉంటే మష్రూమ్ అనేది బాగా కలిసిపోతుంది. అలాగే మష్రూమ్స్ని మెయిన్గా తినడం వల్ల విటమిన్ డి అనేది బాగా వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మష్రూమ్ తినడం వల్ల ఎన్ని యూజెస్ ఫస్ట్లో తెలియక మష్రూమ్ని నేను చాలా అవాయిడ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం వెస్ట్ బెంగాల్ యొక్క క్లైమేట్కి అలవాటు పడడం వల్ల ఇక్కడున్న కొన్ని వెరైటీ ఫుడ్స్ ట్రై చేసి అందులో నాకు నచ్చింది, నాకు వచ్చింది ఇలా వీడియోస్లో పెట్టుకుంటున్నా. కానీ ఫస్ట్ టైం మష్రూమ్ చేస్తున్నా, పర్లేదు నాకు ఎలా వస్తుందో చూసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ అందరూ మంచిగానే కామెంట్ చేస్తారనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఒక మనసులో ఏదో తెలియని బాధ, టెన్షన్, భయం వేస్తుంది. అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఎంత భయం వేస్తుంది. అసలు ఎలా వస్తుందో ఎలా సపోర్ట్ చేస్తారో చెయ్యరో. అందరూ మంచిగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్. మెయిన్గా లైక్ చేయడం వల్ల ఎలా అంటే నా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అంతే, మీరు చేసే ఒక్క చిన్న లైక్ మరి కొందరికి యూజ్ అవుతుంది. ఏదో బ్యాచిలర్స్ అలా కొంతమందికి అనిపిస్తుంది కదా, సింపుల్గా కర్రీస్ చేసుకోవడం ఎలానో విత్ ఆయిల్లెస్తో చేసుకుంటే పర్లేదు. ఇప్పుడు మష్రూమ్స్ని ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసేసి మనం మసాలా కోసం టమాటో, క్యాష్యూస్, వెల్లుల్లి, అల్లం. క్యాష్యూస్ ఒక 10, అల్లం ఒక 2-3 ముక్కలు, వెల్లుల్లి ఒక 10-15 రెమ్మలు తీసుకొని దాన్ని బాగా టమోటాస్ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 టమోటాలు తీసుకోండి. లేదు గ్రేవీ నార్మల్ అవ్వాలనుకుంటే ఒక 2 టమాటాలు తీసుకొని బాగా మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టి జ్యూసీగా ఉండాలి. అప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జస్ట్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అందులో స్పైసెస్ వేసాను. స్పైసెస్ కొంచెం రెడ్ కలర్, బ్రౌన్ కలర్ ఏదో అలా వచ్చాక అందులో మనకి ఆ స్పైసెస్ అనేది కొంచెం చేంజ్ అయ్యాక కరివేపాకు వేసి అందులో పసుపు వేసేటప్పుడే కాకపోతే మిస్ అయింది. అలాగే కొన్ని ఉల్లిగడ్డలు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఉల్లిగడ్డలు అంటారు. ఒక 2-3 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా అలానే 2 ఒకేసారి వేసి బాగా కలపాలి. అలా కలపడం వల్ల 2 బాగా కలిసిపోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ ప్లేస్లో మీరు ఆనియన్స్ అనేవి చాలా బ్రౌన్ కలర్ రావాలా. ఆ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందంటే పర్లేదు, లేదు రాలేదు అనుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేస్తే పర్లేదు, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకా అందులోకి కొంచెం మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా ఆ టమాటో పేస్ట్, బాగా మెత్తగా పట్టి పెట్టుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపి ఆ టమాటో పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన ఉంటుంది, ఆ స్మెల్ పోయే వరకు మనం అలా బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా
కలిపిన తర్వాత స్మెల్ అనేది స్మెల్ అనేది అంత ఉండదు, పచ్చి స్మెల్. అప్పుడు మనకి నచ్చితే ఈ ప్లేస్లో అల్లం వేసుకోవచ్చు. లేదు అల్లం ఇంతకుముందే యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే ఇక్కడ అల్లం పేస్ట్ యూస్ చేయట్లేదు. డైరెక్ట్ మసాలా పేస్ట్ ఒకటి వేసి అలా కలిపేస్తున్నా. అలా కలిపేసి కొంచెం ఒక 2 minutes అలా వదిలేస్తే అందులో చిన్న చిన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. జూమ్ చేసి అక్కడ చిన్న చిన్న బౌల్స్ కనిపిస్తున్నాయి, అలా చిన్న చిన్న బబుల్స్ ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు అందులో చిటికెడు పసుపు, కారం, స్పైసీనెస్ని బట్టి మీరు స్పైసీగా ఎక్కువ తిన్నారనుకో ఎక్కువ కారం వేసుకోండి. లేదు మేము స్పైసీనెస్ తక్కువ తింటాం అనుకుంటే తక్కువ కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, అందులో కొంచెం ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ ధనియాల పౌడర్ లేదు కాబట్టి నేను జస్ట్ పసుపు, ఉప్పు, కారం ఇలా అన్నీ మిక్స్ చేసి సింపుల్ ఐటమ్స్, అందరికీ అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్. ఏది సపరేటా మష్రూమ్ కర్రీకి ఇలా తెచ్చుకోవాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ అలాంటిది ఏం లేకుండా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునేటట్టు మష్రూమ్ కర్రీని నేను సింపుల్ వేలో అందరు చేసుకునే విధంగా చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, నచ్చని వాళ్ళు జస్ట్ చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అలా అన్నీ వేసి స్పైసీనెస్ వేసాక అందులో మనం పక్కకు పెట్టుకుని తింటాం కదా మష్రూమ్ వేసి కలపాలి. మష్రూమ్ వేసి బాగా కలిపి అంతే. మష్రూమ్ వేసి బాగా కలిపాక అందులో వాటర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. లేదు వాటర్ అవసరం లేదు, ఇలాగే స్పైసీగా బాగుంటుంది అనుకుంటే ఓకే, ఇలాగే వేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఒక 400-500 ml వేసుకున్నా. తర్వాత వాటర్ వేసుకోలేదు. ఇంకా ఒక 8 minutes 9 minutes అలా వాటర్ వేసి ఉడికించాక అందులో కొంచెం గరం మసాలా వేసి ఒక 2 minutes అలా ఉడికించి పక్కకు పెట్టేసిన. ఇంతేనండి, సింపుల్గా మష్రూమ్ మసాలా కర్రీ ప్రతి ఒక్కరు చేసుకునేలాగా చూపించేసాను. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్కరికి నేను చేసే ఈ మష్రూమ్ కర్రీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫస్ట్ వీడియో ఎలా రీచ్ అవుతుందో తెలీదు. లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్, ఎలాంటి కంటెంట్, ఒకవేళ బయట డైలీ మార్నింగ్ రొటీన్ ఆర్ ఈవినింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా ఉండండి. నాకు ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ రొటీన్, కిడ్స్తో రీల్స్ చేస్తే బాగుంటుందా, లేకపోతే కిడ్స్తో ఏదైనా యాక్టివిటీస్ చేపిస్తే బాగుంటుందా, లేదా ఫొటోస్ పెట్టి దానికి సాంగ్స్ యాడ్ చేస్తే నా వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయో అలా ఆ విధంగా చెప్తే నేను అందులో ఆ వీడియోస్ అలా ట్రై చేయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ ప్రతి ఒక్కరికి నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్.